అమ్మ బాబోయ్, ఒక్క 10 నిమిషాలు గుండె ఆగిపోయినంత పనైంది మామ ఈ పాముల్ని చూసి. హలో మామ, ఈ రోజు పొద్దున్నే లేచి మన టీ టైం దగ్గరకు వచ్చి ఒక కాఫీ తాగేసాను. ఇది లేకపోతే మన డే స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత టిఫిన్ కూడా చేసేద్దామని పక్కన ఉన్న బాబాయ్ షాప్ లో 2 బజ్జీ 2 గారి అయితే వేసాను. తర్వాత క్లైమేట్ మొత్తం సడన్ గా చేంజ్ అయిపోయింది మామ. అందుకే నేను మా హంసు కలిసి సరదాగా సామలకోటలో ఉన్న టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము. ఆ వెళ్లే రూట్ లో ఈ గుడి ఎంత మందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ కి వచ్చి చూసేసరికి కనీసం ఒక్క మనిషి కూడా కనిపించలేదు మామ. కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది మామ ప్లేస్ మాత్రం. మేము కూడా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అలా తిరిగాము. ఈ ప్లేస్ దగ్గర మాత్రం నాకు బుర్ర పాడైపోయింది మామ. ఈ చెరువులో పాములు ఉంటాయని విన్నాను కానీ చోట్ల ఇదే ఫస్ట్ టైం మావా. అలా చూసినంత భయపడి కానీ అది అక్కడి నుంచి మాయమైపోయి మా దగ్గర వరకు వచ్చేపోయింది. ఇలా గుడిలో కనిపిస్తే మంచిదే అంట మావా, కానీ నాకు మాత్రం బాడీ అంతా తిమ్మిరెక్కిపోయింది. ఇంకా అక్కడి నుంచి మన కాకినాడకు వచ్చేసి లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్ వెళ్ళిపోయాము. ఏంటో మావా, నాకు ఈ నూడిల్స్ చూసినా కూడా భయం వేస్తుంది. ఇంకా కళ్ళు మూసుకుని తినేసి అక్కడి నుంచి దేశీ డ్రూల్ కి వెళ్ళాం అనమాట. ఇక్కడ కూర్చుని టీ తాగుతుంటే భలే అనిపించింది మావా. ఈవినింగ్ అలా మన కొలై చెరువు పార్క్ వెళ్ళాము. కరెక్ట్ టైం కి వేడిగా సమోసా దొరికే ఫుల్ గా వేసాను. కొంచెం స్పేస్ ఉందనిపించింది, అందుకే పాప్కార్న్ కూడా వేసాను. నైట్ డిన్నర్ కి సిరి ఫాస్ట్ ఫుడ్స్ కి వెళ్ళి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను, సరిపడదు అనిపించింది. అందుకే ఒక చికెన్ నూడిల్స్ చెప్పుకొని అది కూడా వేస్తాను. జంక్ ఫుడ్ తినేస్తున్నానేమో అని భయం వేసి ఒక థమ్స్ అప్ తీసుకుని తాగాను మావా. ఇంకా బయటకు వచ్చి చల్లగా ఐస్ క్రీమ్ తో ఫినిష్ చేస్తాను మన డేని. ఈ వ్లాగ్ లో మొత్తం ఎన్ని ఐటమ్స్ తిన్నానో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మావా.